అత్తాకోడళ్ల కష్టాలు. పల్లె అడవిని కాదని పట్నం అడవికి వలసపోదామని అత్తకాకి పిచ్చుక కోడలు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏమే కోడలా, వలసపోవడానికి కొడుకు పావురాన్ని ఒప్పించమని చెప్పాను కదా, ఒప్పుకున్నాడా? మీరు మావయ్యను ఒప్పిస్తానని అన్నారు. మామయ్య ఒప్పుకున్నాడా అత్తయ్య? లేదు కోడలా, నాకే 2-3 చివాట్లు పెట్టాడు. నేను వలసపోదామని పట్టుపడితే కొట్టడానికి చేతులెత్తాడు. నీ అబ్బాయి నన్ను కొట్టాడత్తయ్యా. వద్దని ఎంత చెప్పినా వినకుండా వలసపోదామని అంటున్నావు, ఒళ్ళెలా ఉంది నీకు అంటూ 2-3 దెబ్బలు కొట్టాడత్తయ్యా. మీ మావయ్యకి వాడికి ఎంత చెప్పినా అర్థం కాదులే కోడలా. ఈ పల్లెటూరి అడవిలో బతకడం కష్టమవుతోంది. పట్నం అడవికి వెళ్తే బావుంటుంది. పనులు ఎక్కువగా దొరుకుతాయని ఎంత చెప్పినా వద్దంటే వద్దు అని వాళ్ళు పనులు వాళ్ళు చేస్తున్నారు. అందుకే కోడలా, నేనొక నిర్ణయానికొచ్చాను. ఇంటి బాధ్యతని నాకప్పగించి సన్యాసం పుచ్చుకుంటారా అత్తయ్యా? కాదే, ముందుగా మనం పట్నం అడవికి వెళ్తాం. ఏమంటావ్? ఆయనకి మావయ్యకి ఇష్టం లేదు కదా అత్తయ్యా. పట్నంకి రండి, అక్కడ చాలా బావుంటుంది. మీకు ఏమైనా కావాలంటే నేను చూసుకుంటాను కదా అని చెప్పినా పట్నం కొంగ ఉన్నది కదా కోడలా. ఇప్పుడు మనం కొంగ మాటలు పట్టుకుని పట్నం పోదామా అత్తయ్యా? అవును కోడలా, ఎంతకాలం ఇక్కడే ఉండి కూలీ పనులు చేసుకుంటూ ఇలా జీవిస్తాం చెప్పు. అక్కడ కొంగ సహాయం తీసుకుని ఏదైనా పనులు చేరిపోదాం. డబ్బు సంపాదించి తండ్రి కొడుకులకి పంపిద్దాం. అప్పుడు వాళ్లే మన దగ్గరికి వస్తారు. సరే అత్తయ్య, మీరు పెద్దవారు, అన్నీ బాగా తెలిసిన వాళ్ళు. మీరెలా చెప్తే అలాగే అత్తయ్య అని తమ భర్తలకు తెలియకుండా అత్తకాకి పిచ్చుక కోడలు పట్నం పోవాలని నిర్ణయించుకుంటాయి. పొలంలో కూలీ పనులు చేస్తున్న తండ్రి ముసలి గ్రద్దతో కొడుకు పావురం ఇలా అంటుంది. నాన్నా, వలస గురించి అమ్మ నీకు చెప్పిందా? కోడలు నీకు చెప్పిందా? అవును నాన్నా, వలస లేదు ఏమీ లేదని మీ అమ్మకు గట్టిగా చెప్పాను బాబు. నువ్వు కూడా కోడలికి చెప్పు. ఏమీ తెలియని పట్నం పోయి బతుకు కష్టాలు పడే బదులు తెలిసిన ఊరిలో ఆ కష్టాలు రాకుండా పడకుండా ఉండొచ్చని అర్థమయ్యేలా కోడలికి చెప్పు అని చెప్పాడు ముసలి గ్రద్ద తండ్రి. 2 రోజులు గడిచిన తర్వాత అత్తకాకి పిచ్చుక కోడలు పట్నం వస్తాయి. పట్నం కొంగను కలుస్తాయి. పట్నం కొంగ ఒక చిన్నపాటి అద్దె ఇంటిని చూపిస్తుంది. అత్తా కోడళ్ళు ఆ ఇంట్లో ఉంటాయి. రోజులు గడుస్తూ ఉంటాయి. బాధగా, అత్తయ్య, మనం వచ్చి 10 రోజులు కావస్తుంది. ఈ పట్నం కొంగ మనకు ఇంతవరకు ఎలాంటి పని చూపించలేకపోయింది. మనం తెచ్చుకునే కిరాణా సరుకులు దగ్గర పడుతున్నాయి. నేను అదే ఆలోచిస్తున్నాను కోడలా. ఈరోజు మనల్ని కలవడానికి ఎలాగూ పట్నం కొంగ వస్తానని చెప్పింది కదా కోడలా. వచ్చాక నేను గట్టిగా మాట్లాడతాను అని చెబుతుండగా ఇంటి ఓనర్ చిలుక వచ్చింది. ఇంటిని ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? ఖాళీ చేయడం ఎందుకండి, మేము వచ్చి 10 రోజులే కదా అయింది. ఇలా చూడండి, పట్నంలో పరిస్థితులు అంతగా బాగోలేవు. మీరు మా ఇల్లు ఖాళీ చేయండి. మేము ఎవరికి రెంట్కివ్వదలుచుకోలేదు. అమ్మా, మేము ఈ ఇంట్లోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళం. దయచేసి ఉన్న పళంగా మమ్మల్ని ఖాళీ చేయమనకండి. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇలా చూడండి, నేను మంచిగా చెప్పినప్పుడు వినండి. లేదంటే ఇంట్లో సామాన్లు బయట వేసే వరకు తెచ్చుకోకండి పరిస్థితి. మా పట్నం కొంగ వస్తోంది కదా, దానితో మాట్లాడి చెప్దాం. అదొక పనికి మాలింది. దానిని నమ్మి మీరెలా పల్లెను వదిలి పట్నం వచ్చారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఏమిటి మీరనేది? పట్నం కొంగ మాటకారి, బతుకు నేర్చిన బాటసారి. అక్కడ ఇక్కడ 4 మంచి మాటలు చెప్పి పొట్ట నింపుకుంటుంది. దాని మాటలు ఎవ్వరూ నమ్మరు. దాని గురించి తెలియక ఊరిలోని మీలాంటి అమాయకులు అదంతా నిజమని చెప్పి ఇంట్లో వాళ్ళని కట్టుకున్న వాళ్ళని వదిలిపెట్టి ఎదిరించి పట్నం వస్తారు. ఇలా మోసపోతారు. అంతా తెలిసిన మీరు ఇలా ఉన్న పళంగా ఖాళీ చేయమని చెప్తే ఎలా చెప్పండి? అదంతా నాకు తెలీదు. మీరు ఖాళీ చేయాల్సిందే. చెయ్యండి. సరేనండి, ఒక 2 రోజుల్లో ఖాళీ చేస్తాం అని చెప్పగానే ఓనర్ చిలుక అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య, ఇప్పుడేం చేద్దాం? ఎక్కడికని వెళుదాం అని చెప్పి బాధపడుతూ ఉంటాయి. అత్తకాకి పిచ్చుక కోడలు కలిసి రూమ్ల కోసం చూస్తుంటాయి. కాని ఎక్కడా రూమ్లు దొరకవు. తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వస్తుండగా, ఏం చేద్దాం కోడలా, ఎంత వెతికినా రూములు ఎక్కడా దొరకడం లేవు. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. కొన్ని సరుకులు మాత్రమే ఉన్నాయి.
వాటిని కూడా ఒక పూట వండుకొని ఒకరు తింటే కొన్ని రోజుల వరకు వస్తాయి. తిరిగి వెళ్ళిపోదామత్తయ్యా. ఏ ముఖం పెట్టుకుని వెళ్దాం కోడలా? ఈ ముఖాలు పెట్టుకునే అత్తయ్యా అని చూస్తుండగా రోడ్డు పక్కన పెద్ద పెద్ద పైపులు కనిపిస్తాయి. వాటిని చూసిన పిచ్చుక కోడలు, అత్తయ్యా అట్టి చూడు. ఏముందే అక్కడ? మనం ఉన్న ఈ పరిస్థితిలో ఎక్కడా రూములు దొరకడం లేదు. ఖాళీగా ఉన్నా ఎవ్వరూ ఇవ్వడం లేదు. కొన్ని రోజులు ఇక్కడే తలదాచుకుందామత్తయ్యా. అవును కోడలా, తండ్రి కొడుకుల మాటలు కాదని పట్నం వచ్చినందుకు మనకు ఈ కష్టాలు తప్పవు. బాధపడకండత్తయ్యా, మనలాంటి వాళ్ళకి ఇవి చాలా గొప్ప. కరెంటు బిల్లు ఉండదు, రెంటూ ఉండదు, అంతా ఫ్రీ అని అత్తాకోడళ్ళు కాకి పిచ్చుక కలిసి ఒక పైపుని క్లీన్ చేసుకుని అందులో ఉంటాయి. అతి కష్టంగా జీవిస్తూ ఉంటాయి. తిండిపోతు కొంగ, అతి తెలివి గ్రద్ద. చోడవరం అడవుల్లో లిల్లీ అనే కొంగ ఉంది. ఆమె చాలా తిండిపోతు కావడంతో ఆమె తండ్రి రోని కొంగ చాలా కష్టపడి లిల్లీని పోషిస్తుంటాడు. లిల్లీ ఆమె వల్ల తన తండ్రికి ఎంత ఇబ్బంది అవుతుందో తెలిసినా ఆమె తన తిండిబోతు రోగం వల్ల ఏమీ చేయలేకపోతుంది. ఒకసారి పక్కింటి పావురం రోని దగ్గరికి వచ్చి ఇలా షికాయత్తు చేస్తున్నాడు. ఏమయ్యా రోని, పిచ్చి వాళ్ళకి గొలుసులు కట్టి తాళం వేసినట్టు నీ కూతురికి కూడా నువ్వు బయటకు వెళ్లేటప్పుడు తాళం వేసిపో. లేదంటే ఆమె వచ్చి మా ఇళ్లలో పడి ఉన్న తిండి మొత్తం తినేస్తుంది. అయినా ఇంత తిండిబోతు కూతుర్ని ఎలా కన్నావు, ఎలా భరిస్తున్నావయ్యా? నువ్వు భరిస్తే భరించు, కాని ఆమెను తెచ్చి మా నెత్తిన రుద్దకు అని నోటికొచ్చిన మాటలు అనేసి వెళ్ళిపోయాడు. ఆ మాటలకి రోనీ కూడా ఎదురు చెప్పలేని పరిస్థితిలో తల వంచుకుని ఉండిపోయాడు. బయట పక్కింటి పావురం తన తండ్రిని నానా మాటలు అనడం లోలోపల లిల్లీ విని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు మరో అడవిలో రాబా అనే గ్రద్ద ఉన్నాడు. అతను పుట్టుకతోటే కోటేశ్వరుడు. అతనికి డబ్బున్నదన్న అహంకారం చాలా ఎక్కువ. పైగా లేనివాళ్లని చాలా చులకన చేయడం, అవమానించడం అంటే అతనికి చాలా ఇష్టం. అందుకే డబ్బు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఆ డబ్బునే ఎరగా చూపి సామాన్యులు, పేదవారితో ఆటలాడుకుంటాడు. ఒకసారి రాబా ఆ అడవిలో ఇలా దండోరా వేయిస్తున్నాడు. ఒక కాకి ఇలా దండోరా వేస్తుంది. ఇందు మూలంగా మందికి తెలియజేయింది ఏమనగా, మన ఊరి పెద్ద రాబా దొరగారు రేపు చల్లముంతల పందెం పెడుతున్నారు. అందులో గెలిచిన వాళ్లకి తాము 1 సంవత్సరం సంతోషంగా గడపడానికి సరిపడేటంత డబ్బును బహుమానంగా ప్రకటిస్తారహో అని దండోర వేసుకుని వెళ్లాడు. అది విన్న ఒక పిచ్చుక, ఒక చిలుక ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఈ రాబని పని పాట లేదు. ఇలా ఏవో పిచ్చి పిచ్చి పందాలు పెట్టి ఓడిపోయిన వాళ్ల దగ్గర నుంచి తెలివిగా ఆస్తులు పొలాలు రాయించుకుంటున్నాడు. ఇన్నేళ్లలో రావ పెట్టిన పందెంలో గెలిచిన వాళ్ళని నేను చూడలేదు. ఆ మాటని వ్యతిరేకిస్తూ చిలుక ఇలా బదిలిస్తుంది. అలా ఎందుకంటున్నావే? ఓడిపోయిన వాళ్ళు పందెం నెగ్గే దమ్ములేక ఓడిపోయారు. ఒకవేళ గెలిస్తే లాభమే కదా. 1 సంవత్సరంకి సరిపడా డబ్బులిస్తాడట. ఈసారి నేను పోటీ చేస్తాను. నా మాట వినవే. పందెం అంటే అక్కడ ఏదో ఒక మెలిక పెట్టి తను గెలవడం సంగతి దేవుడెరుకు. నీ దగ్గర ఉన్నవి ఎదురు లాక్కుంటాడు అని చెప్పింది. ఈ విధంగా రాబాకి అడవిలో చాలా చెడ్డ పేరు ఉంది. ఇది ఇలా ఉంటే అక్కడ లిల్లీ తండ్రికి ఆమె వల్ల చాలా అవమానాలు జరగడం, అడవిలో అందరూ లిల్లీని చులకన చేసి మాట్లాడడం భరించలేక ఆమెను తీసుకుని రోని ఆ అడవిని విడిచిపెట్టి వచ్చేశాడు. అలా వాళ్ళిద్దరూ మరో అడవికి ప్రయాణమయ్యారు. అలా రోనీ కొంగ తన కూతురు లిల్లీ కొంగ రాబా ఉన్న అడవికి వచ్చారు. అప్పటికి ఆ ఊరిలో రాబా సమక్షంలో చల్లముంతల పందెం జరుగుతుంది. అందులో రిఫరీగా ఉన్న కాకి ఇలా అంటుంది. చూడండి, ఇక్కడున్న చల్లకుండలను ఎవరైతే ఆపకుండా ఖాళీ చేస్తారో వాళ్లకే మా అయ్యగారు ప్రకటించిన బహుమతి అని అనౌన్స్ చేశాడు. చిలుక ఆ పందెంలోకి దిగింది. ఆ ముంతల్లో మజ్జిగ చాలా అంటే చాలా పుల్లగా ఉండడంతో ఒక ముంత అవ్వగానే పైకి త్రేన్పులు వచ్చేసి 2వ ముంత తాగడానికి లేకుండా పోయింది. అప్పుడు చిలుక తన పరువు పందంగా పెట్టిన ఇంటిని కోల్పోయింది. తరువాత తన స్నేహితురాలు పిచ్చుక ఇలా అంటుంది. చెబితే వినకుండా వెళ్ళి నీ ఇంటిని పోగొట్టుకున్నావు కదే. అది కాదే, ఆ మజ్జిగలో పులుపుతో పాటు మరేదో కలిపినట్టున్నారు. తాగుతుంటే పైకి వచ్చేస్తుంది.
నేను ముందే చెప్పాను కదా, వాడు మెలకులు లేకుండా పందెం ఎందుకు కాస్తాడు? వాడు డబ్బున్న అహంకారంతో మన జీవితాలతో ఆటలాడుకునే దుర్మార్గుడు అని చెప్పుకోవడం రోని చెవిన పడింది. అంతేకాకుండా ఆ పందెం ముగిసిన తర్వాత అహంకారంతో రాబా ఇలా అంటున్నాడు. చూడండి ప్రజలారా, మీరు ఎవరికైనా ఎప్పుడైనా నాతో ఏ పందెమైనా కావాలని ఉంటే నాకు చెప్పొచ్చు, నేను ఎప్పుడూ సిద్ధమే అని అన్నాడు. అడవిలో జరిగింది చూశాక ఆ అడవి వాళ్ళు రాబా గురించి తిట్టుకుంటుంది విన్నాక రోని ఒక సర్పంచ్ పావురంతో ఇలా అంటాడు. అయ్యా, మాది ఈ పక్క అడవే. నేను నా కూతురు ఈ ఊళ్ళో ఉండడానికి వచ్చాము. మీ అడవి పెద్ద అన్యాయమైన పందెం కూడా చూశాను. మీరు నాకొక అవకాశం ఇస్తే మీ అడవి వాళ్ల తరపున నా కూతురు తిండి పందెంలోకి దిగుతుంది. ఆ పందెంలో ఆమెను ఓడించడం ఎవరి వల్ల కాదు. కనుక మీరు కోల్పోయిన ఇళ్ళు పొలాలు తిరిగి వస్తాయి. నాకు నా కూతురికి ఈ అడవిలో ఉండడానికి చోటు, తినడానికి తిండి ఇప్పించండి చాలు అని ఒక డీల్ పెట్టడంతో ఆ సర్పంచ్ పావురం ఊరిలో అందరితో చర్చించి చివరికి లిల్లీకి తాము కొన్ని పరీక్షలు పెట్టి చివరిగా ఆ సర్పంచ్ ఇలా అంటున్నాడు. సహబాష్, మన పోయిన ఇళ్ళు ఆస్తులు రాబట్టడానికి మనకి ఒక సరైన ఆయుధం దొరికింది. చెప్పండి, ఈ రాబాకి ఈమె వద్దు అనేంత వరకు వడ్డించేవాళ్లు వడ్డిస్తూనే ఉండాలి. ఈమె ఆపకుండా తింటుంది అని. ఒకవేళ ఈమె తినగలిగేంత వాళ్ళు పెట్టలేకపోతే ఓడిపోయినట్టే అని. ఈ పందెం కోసం ఊరిలో ఉన్నవాళ్లందరూ తమ యావదాస్తుల్ని పందెంగా పెడతామని అని చెప్పడంతో ఆ కబురు రాబాకి వెళ్ళింది. అది విన్న రాబా ఇలా అంటున్నాడు. రాణి పందెంకి అరే అన్నలో సున్నం కలపండి. ఎందులో కల్తీ చేయగలరో అన్నింటిలో చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పందెంలో వాళ్ళు ఓడిపోవాలి అని పందెం మొదలుపెట్టారు. రాబా మనుషులు వడ్డిస్తూనే ఉన్నారు. లిల్లీ ఆపకుండా తింటూనే ఉంది. అన్నంలో కలిపిన సున్నాలు, కల్తీ వంటలు ఏవి లిల్లీ తిండిపోతుతనం ముందు ఆగడం లేదు. గండెగులు అన్నం వండినట్టే అయిపోతుంది. ఇక ఆ వంట వాళ్ళకి సాయంత్రం అయ్యేసరికి నీరసాలు వచ్చి రాబాతో ఇలా అంటున్నారు. హాయా, ఇక ఈ రాక్షస పిల్లకి వండి పెట్టడం మా వల్ల కాదు, మేమైతే వండలేము అని చెప్పడంతో తినడానికి లిల్లీ సిద్ధంగా ఉన్నా వండి పెట్టే దమ్ము రాబా వంట వాళ్లకి లేకపోవడంతో అతను ఈ పందెం ఓడిపోయాడు. చెప్పిన మాట ప్రకారం అడవిలో వారు తమ ఆస్తులని రాబాచారం నుండి విడిపించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.